के दिन I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చి వెయిటింగ్ వ్లాగ్, బర్త్డే వ్లాగ్ అయితే వచ్చేసింది భానుది. సో మార్నింగ్ బర్త్డే విషెస్తో స్టార్ట్ అయితే చేసాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ హన్ను. సో మా హనుగాడిది అయితే స్నానం అయితే అయిపోయింది. స్నానం అయిపోయినాక ఫస్ట్ డ్రెస్ అనమాట, అది జస్ట్ నార్మల్గానే వేశాను. గుడికి వెళ్ళేటప్పుడు చేంజ్ చేద్దామనేసి జస్ట్ నార్మల్గా అయితే వేసున్నా. ఇంకా మార్నింగ్ నేను చంటి అండ్ హను మేము ముగ్గురం మాత్రమే టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ మా బాహు వచ్చి ఏదో సమ్ మల్టిప్లికేషన్ హోంవర్క్ ఉంటే చేస్తూ ఉన్నాడు. సో ఇంకా మా అక్క టీ పెడతా ఉన్నింది. ఇదే అనమాట మా హనుగాడిది ఫస్ట్ అవుట్ఫిట్, అంటే జస్ట్ క్యాజువల్ అవుట్ఫిట్, బర్త్డేకనే కొత్తదే. సో ఇంకా ఒక్కొక్కరు లేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే స్నానం చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ముగ్గురం వెళ్తున్నాం, అక్క వాళ్ళు ఏం రాలేదు. ఇంకా అందరూ లేచి స్నానం చేసి వెళ్ళేసరికి టైం అయిపోతుంది. అండ్ సండే కదా, సో టెంపుల్స్ ఓపెన్లో ఉంటాయా అనేది కొంచెం డౌటే. అండ్ టెంపుల్ ఓపెన్లో ఉన్నా కూడా వెరీ లేట్ ఓపెన్ అవుతాయి. మాకైతే టెంపుల్ ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ 12 o'clockకి ఓపెన్. సో 12 o'clock అంటే అంతవరకు సండే బ్రేక్ఫాస్ట్ చేయకుండా టెంపుల్కి వెళ్ళి ఉండాలనేది కొంచెం ఇది అనిపించింది. బట్ స్టిల్ రెగ్యులర్గా వచ్చే టెంపుల్ అమ్మవారి టెంపుల్కే వచ్చాము. 11:30కి అలా వచ్చాము. ఓపెన్లోనే ఉండింది కానీ పూజలు అనేది చేయలేదన్నమాట ఆ రోజు. ఏదో సమ్ క్లీనింగ్ ఉండింది, వినాయక స్వామి దర్శనం చేసుకున్నాం. ఏదో వాళ్ళకి ఏదో ఈవెంట్ ఉందంట టెంపుల్ది, సో అందుకోసం ఏదో క్లీనింగ్ చేసుకుంటా ఉన్నారు టెంపుల్ అంతా. ఇంకా అక్కడ సరిగ్గా మొక్కోలేదు, పూజ అన్నట్టు ఏం చేయలేదని ఇంకో టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ వచ్చి యాపిల్ ట్రీ టెంపుల్ అంటారు. మా బాహు బర్త్డే కూడా ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అది ఎందుకో ఈ టెంపుల్కి వస్తే అంత ఇదిగా మన దేవుళ్ళు ఆ ఫీలింగ్ అనేది రాదనమాట ఎంత ఉన్నా. ఐ మీన్ మన దేవుళ్ళు ఇన్ ద సెన్స్ టెంపుల్ అంతా నార్త్ సైడ్ ఉన్నట్లే ఉంటుంది. నమస్తే అండి. ఇవాళ బాబు టియాన్స్ ఫస్ట్ హ్యాపీ బర్త్డే సందర్భంగా అభయ క్షేత్రంలో ఉన్నటువంటి 200 మంది అనాథలకి అభాగ్యులకి అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించడమే నిజమైనటువంటి సేవ అనేటటువంటి సేవాభావంలో తల్లిదండ్రులు భావన శ్రీనివాస్ గారు, భవేష్ సాయి గారు మరియు కుటుంబ సభ్యులందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలకి చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మా అందరి తరపున మీ యొక్క సహృదయాన్ని అభినందిస్తూ, బాబు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మా అందరి తరపున మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ని తెలియజేసుకుంటూ, ఈ శుభ సందర్భాన చిన్న కేక్ కట్ చేసి వీఆర్ సెలబ్రేటింగ్ ఫస్ట్ హ్యాపీ బర్త్డే ఆఫ్ టియాన్స్ అట్ అవర్ అభయ క్షేత్రం అండి. హ్యాపీ బర్త్డే. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడమే నిజమైనటువంటి సేవ అనేటటువంటి సేవాభావంతో చాలా చక్కగా ఇవాళ అభయక్షేత్రంలో ఉన్నటువంటి 200 మంది అనాథల ఆకలి తీరుస్తున్నందుకు మా అందరి తరపున మరొక్కసారి మీ యొక్క సహృదయాన్ని అభినందిస్తూ వి ఆల్ విష్ యూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఆ టెంపుల్ అంత సాటిస్ఫాక్షన్ అన్నట్టు అనిపించదు, బట్ స్టిల్ ఏదో మొక్కొని అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ వచ్చి అన్నదానం అయితే చేసామన్నమాట ఆర్ఫనేజ్లో ఫర్ 200 people. మనీ ఇచ్చేస్తే వాళ్ళే ఫుడ్, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసి అయితే వాళ్ళకి ఆ రోజు లంచ్ అయితే ఇస్తారు. స్పెషల్ ఫుడ్ లాగా వాళ్ళకి రెగ్యులర్గా ఒక ఫుడ్ ఉంటుంది కదా, సో ఇలా ఎవరైనా మనం ప్రొవైడ్ చేసి ఆఫర్ చేసినామంటే వాళ్ళకి కొంచెం స్పెషల్ ఫుడ్ అనేది ఆఫర్ చేస్తారు వాళ్ళ తినే ఐటమ్స్ని బట్టి. సో అలా మేము కూడా తిరుపతిలో అభయక్షేత్రంలో అయితే ఇంత అని పర్టికులర్ మనీ అన్నట్టు ఇచ్చేసి వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అయితే చేయించాము. సో ఇలా తిరుపతిలో అయితే మా హను బర్త్డే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ వాళ్ళే అనమాట కేక్ కట్ చేసింది మా హను బర్త్డేకి. అండ్ ఇక్కడ వచ్చి హిందీలో కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే వింటున్నాం. చాలా ఫన్నీగా ఉండింది ఆ సాంగ్.
కుర్చీ మడత పెట్టి అన్న ఒక్క లైన్స్ మాత్రం తెలుగులో ఉంది, మీద అంతా చాలా ఫన్నీగా ఉండింది. సో ఎవరైనా వినాలంటే కూడా వినండి యూట్యూబ్లో, చాలా చాలా ఫన్నీగా అనిపించింది. సో అందుకే నవ్వుకుంటా ఉన్నాం. అండ్ ఇక్కడ వచ్చి మమ్మీ వాళ్ళు అనమాట. మమ్మీ వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్కి పార్టీ వెళ్ళారు, హను బర్త్డే స్పెషల్. సో ఇది వచ్చి సెకండ్ కేక్ కటింగ్ హను బర్త్డేకి. సో ఇక్కడ వీడియో కాల్ అయితే నేను ఉన్నాను, నేను హను మాకు వీడియో కాల్ చేసి కేక్ కటింగ్ అయితే చేశారు. సో ఇలా మమ్మీ సైడ్ అందరికీ పార్టీ అయితే ఇచ్చాము. లైక్ అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చారు, మా అన్న వదిన మా చెల్లెలు అందరూ. సో ఇంకా వాళ్ళైతే చిన్నగా ట్రీట్ అయితే తీసుకొని ఇలా కేక్ అయితే కట్ చేశారు ఆఫ్టర్నూన్ లంచ్కి. అందరూ చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ, మా అన్న కొడుకు లిప్సీ అంతా. కానీ మా పూజీ గారిది ఆ పిల్లే కేక్ కట్ చేయాలన్నట్టు క్యాండిల్ ఫస్ట్ ఆ పిల్లే ఊపేసి రచ్చ చేస్తుంది. డిగ్రీ చదువుతుందే కానీ బట్ స్టిల్ ఇంకా చిన్నపిల్ల బిహేవియరే ఆ పిల్లది. సో ఇంకా అలా కేక్ అయితే కట్ చేసి ఇంకా రెస్టారెంట్లో ఉండే వాళ్ళకైతే కేక్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఐ మీన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, సో అక్కడ వాళ్ళందరికీ ఇలా కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసి, సో ఇలా అమ్మమ్మ సైడ్ నుంచి బ్లెస్సింగ్స్ అయితే వచ్చేసిందనమాట మా హనుకి. అండ్ ఇది వచ్చి హైదరాబాద్ అనమాట, అది తిరుపతి. అండ్ ఇక్కడ ఇది వచ్చి హైదరాబాద్లో మా జోష్న అక్క వాళ్ళు, మా చంటి వాళ్ళ అక్క వాళ్ళు. సో ఇలా హైదరాబాద్లో కూడా ఒక కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. మా జోష్న అక్క వాళ్ళు చేశారు. సో ఇంకా ఇక్కడ వచ్చి అత్త వాళ్ళ సైడ్ అనమాట, చంటి వాళ్ళ మమ్మీ అండ్ సేతు అన్న పూర్ణ అన్న పిల్లలు అనమాట. అంటే మా చంటికి అన్న పిల్లలు వాళ్ళు ముగ్గురు, ఇంకో పిల్ల ఉండాలి, ఆ పిల్ల వీడియోలో లేదు, భూమి. సో ఇలా తిరుపతిలో అయితే సెలబ్రేషన్స్ అయిపోయింది. తిరుపతి హైదరాబాద్ అన్నీ కవర్ అయితే అయిపోయింది అనమాట. ఇండియాలో సెలబ్రేషన్స్ ఫినిష్. ఇంకా ఇప్పుడైతే యూకేలో పార్టీ. మేమైతే అందరం రెడీ అయిపోయాము. ఇంకా రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఈవినింగ్ 5 అరౌండ్ అలా. సో ఇదే అనమాట మేము బుక్ చేసుకున్న రెస్టారెంట్. సో ఇంకా ఇక్కడ సింపుల్గా డెకరేషన్ చేసుకోవాలి. వీళ్ళైతే ఏం డెకరేషన్ చేసారో మనమే చేసుకోవాలి. మొత్తం మా అక్క మా బావే డెకరేషన్ కానీ ఫొటోస్ కానీ అంతా వాళ్ళకి క్రెడిట్. చాలా థ్యాంక్స్ అక్కకి బావకి. అండ్ ఇక్కడ మేము పెట్టిన ఫుడ్ ఐటమ్స్ వచ్చి సలాడ్, ఎగ్ అది ఫస్ట్లో ఉండేది, ఇవన్నీ సలాడ్ ఐటమ్స్ అనమాట. మొత్తం కొన్ని వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ అండ్ అప్పలం పెట్టాము. ఇది వచ్చి బఫెట్, మొత్తం బఫెటే ఇంక్లూడెడ్. అండ్ ఇక్కడ వచ్చి వెజిటేబుల్ సమోసా అండ్ ఆనియన్ పకోడా అనమాట ఫర్ వెజిటేరియన్స్. అండ్ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ నగెట్స్ ఫర్ నాన్ వెజ్ వెజ్ రెండు కంబైనే. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి చికెన్ టిక్కా అండ్ చికెన్ వింగ్స్ అన్నమాట. సో మొత్తం రెండు పెట్టాము, నాన్ వెజ్ పెట్టాము, వెజ్ పెట్టాము. ఇది వచ్చి గార్లిక్ నాన్ అండ్ ప్లెయిన్ నాన్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి పలావ్ రైస్, ప్లెయిన్ రైస్ అనమాట. పలావ్ రైస్ నార్మల్ వెజిటేరియన్ తినే వాళ్ళకి అట్లా. అండ్ ఎగ్ నూడిల్స్ అండ్ మటన్ దమ్ బిర్యానీ. ఇక్కడ మీట్ అనేది పెడతారు, సో మటన్ దమ్ బిర్యానీ అది. అండ్ నెక్స్ట్ వచ్చి చికెన్ టిక్కా మసాలా, చికెన్ కర్రీ అండ్ చికెన్ అచారీ కర్రీ అనేసి. అచారీ అంటే పికిల్, చికెన్ పికిల్ కర్రీ లాగా అనమాట. అండ్ ఇంకోటి వచ్చి ల్యాంబ్ అంటే మటన్ రోష్ని అండ్ చికెన్ కుర్మా. అండ్ నెక్స్ట్ వచ్చి కింగ్ ప్రాన్స్ అండ్ షెల్స్ అనమాట. సో ఇక్కడ మనము ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, బర్త్డేకి కానీ మనం బుక్ చేసుకుంటే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ అండ్ మష్రూమ్ కర్రీ, పన్నీర్ అండ్ మష్రూమ్. అండ్ ఇంకా ఉంది, చాలా ఐటమ్సే పెట్టాము. బాంబే ఆలు పొటాటో అండ్ దాల్. అండ్ ఇక్కడ వచ్చి ఫైనలీ చిల్లీ చికెన్ అనమాట. సో మనం చూస్ చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ కావాలో. మేమైతే ఈ ఐటమ్స్ చూస్ చేసుకున్నాం. అండ్ ఇవన్నీ డెజర్ట్స్ అనమాట, కస్టర్డ్, క్యారెట్,
బర్ఫీస్ టైప్ అనమాట, స్వీట్స్ డెజర్ట్స్ అవి. అండ్ రైస్ పుడ్డింగ్ ఉంటుంది. అండ్ సో ఇదన్నమాట ఫుడ్ ఐటమ్స్ మేమైతే ఇచ్చింది. ఇంకా గెస్ట్ల కోసం వెయిటింగ్. ఇక్కడ వచ్చి డ్రింక్స్ అన్నీ లైక్ సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ 2 దొరుకుతాయి. హాట్ డ్రింక్స్ 2 ఏది కావాలంటే అది. అండ్ ఇంకా ఒక్కొక్కరు స్లోగా గెస్ట్లు అయితే వస్తూ ఉన్నారు. అంటే మేము 5:30కి అని చెప్పాము, బట్ స్టిల్ ఇంకా 5:30 అంటే ఇంకా అందరూ వచ్చేసరికి టైం అవుతుంది కదా, లైక్ అరౌండ్ 6-6:30 అలా అయిందనమాట అందరూ గ్యాదర్ అయ్యేసరికి. సో ఇంకా స్లోగా ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు. మోస్ట్లీ మా ఆఫీస్ వాళ్ళు, చంటి ఆఫీస్ వాళ్ళు, అండ్ మా అపార్ట్మెంట్స్ వాళ్ళు ఫ్రెండ్స్, అండ్ ఇంకొచ్చి బాహు ఫ్రెండ్స్, ఇట్లా అన్నీ కవర్ చేసుకొని ఒక 30-35 ఫ్యామిలీస్ అయితే వచ్చారు. సో ఇంకా మా హను అయితే ఫస్ట్ టైం ఇంత జనం, ఇలా అందరూ వచ్చి వాడికి అటెన్షన్ ఇస్తారు కదా, అందరూ వచ్చి పలకరించడం, హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పడం అలా. సో కొంచెం ఇంకా తెలిసిందే కదా కిడ్స్ ఎలా అవుతారో. సో వాడు కొంచెం డల్ అయిపోయాడు. డల్ ఇన్ ద సెన్స్ కామ్గా అయిపోయాడు. ఎవరితో వెళ్ళకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా నా దగ్గరే ఉండాలి అన్నట్లయితే ఉన్నాడు. ఇంకా ఒక్కొక్కరు గెస్ట్లు వస్తూనే ఉన్నారు. చాలా 6:30 వరకు వస్తూ ఉన్నారు స్లోగా. పాపం ఇక్కడ మా అక్క కష్టపడుతుంది. అనిక ఒక పక్క ఏడుస్తుంది, బట్ స్టిల్ వీడియో అయితే కవర్ చేస్తుంది. ఫొటోస్ వీడియోస్ అంతా అక్క మా బావే అనమాట మొత్తం కవర్ చేసింది. లాస్ట్లో కొన్ని వీడియోస్ మాత్రం నా ఫ్రెండ్ పార్వతి అని తను కవర్ చేసింది. సో ఇదే మేము మా హనుకి బుక్ చేసిన కేక్ అనమాట, ఆర్డర్ ఇచ్చిన కేక్. వాడికి చాలా ఇష్టం బేబీ షార్క్. సో అందుకోసం ఈ థీమ్ చూస్ చేసుకున్నాము. అండ్ కేక్ కూడా చిన్నదిగానే ఆర్డర్ ఇచ్చాం, బికాజ్ ఆల్రెడీ రెస్టారెంట్లో డెజర్ట్స్ అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ కేక్ అది తినరు అండ్ కిడ్స్ వరకే తింటారు, వేస్ట్ అవుతుంది. ఎక్కువ ఇచ్చినా వేస్టే కదా. సో మోస్ట్లీ ఎవరు అంతగా ప్రిఫర్ చేయరు. అన్ని గులాబ్ జాము అలాంటి డెజర్ట్స్ చూస్తే కేక్ ఎవరు ప్రిఫర్ చేయరు మోస్ట్లీ. సో ఎందుకులే అన్నట్లు కొంచెం చిన్నగానే ఒక 2 kgs అరౌండ్ అలాంటి కేకే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో తనే పార్వతి మా చంటి పక్కన నిలబడుకుని తను కూడా రికార్డ్ చేసింది కొన్ని వీడియోస్. ఆల్మోస్ట్ మా అక్కనే రికార్డ్ చేశారు. లాస్ట్లో ఇంకా అనికాకి ఫుడ్ ఫీడింగ్ చేయాలి కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా అక్క కొన్ని వీడియోస్ వరకు అక్క తీశారు, మళ్ళీ ఆ అమ్మాయే కవర్ చేసిందనమాట. సో థ్యాంక్ యూ పార్వతి అండ్ థ్యాంక్స్ అక్క అండ్ బావ. సో ఇంకా ఇప్పటి నుంచి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అనమాట. ఇక్కడ వచ్చి మా రేయాన్ గాడు అలిగున్నాడు. వాడి దగ్గర ఏదో సమ్ గ్లూ తీసుకునేసామని అలిగున్నాడు, అక్క తీసుకునేసిందని. రావట్లే రమ్మన్నా. ఇక్కడ ఏమంటే కొంతమంది పైన కూర్చొని ఉన్నారు, కొంతమంది కింద దిగేసి ఉన్నారు. అంటే అంత ప్లేస్ సరిపోలేదనమాట. కేక్ కట్ చేసే టైంకి అందరూ వచ్చి నిలబడుకొని, ఈ ఏరియా ఏమంటే కొంచెం చిన్నగా ఉంటుంది, కింద పోతే ఓపెన్గా బాగా ఫ్రీగా ఉంటుంది. సో అందుకు కొంతమంది కిందకైతే వెళ్ళిపోయారు కంజెస్టెడ్గా. మోస్ట్లీ కిడ్సే ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటారు కదా కేక్ కటింగ్ చోట, అందుకోసము ఎక్కువ కిడ్స్, కొంతమంది పేరెంట్సే ఉన్నారు. మోస్ట్లీ ఫ్యామిలీస్ కిందనే ఉన్నారు. మా హనుకి ఏమంటే మ్యాచ్ బాక్స్ కావాలి. మ్యాచ్ బాక్స్ కోసం ఈ ఏడుపు. కేక్ కటింగ్ ఇవన్నీ కాదు, వాడికి మ్యాచ్ బాక్స్ కావాలి. ఆల్మోస్ట్ ఫొటోస్ అన్నిట్లో వాడికి చేతిలో మ్యాచ్ బాక్స్ ఉండింది. ఇక్కడ తీసుకునేసినామనేసి ఏడుస్తా అన్నాడు. వేసుకోవద్దులే వెళ్ళు, అట్లీస్ట్ టేబుల్ దగ్గర వెళ్ళి నిల్చో. ముందరికి కిడ్స్తో ఉండాలమ్మా, వెళ్ళు. మీరిద్దరు కట్ చేసేయండి.
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని క్లాప్ క్లాప్ అని క్లాప్ 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 ఏ గుడ్ గర్ల్ అని క్లాప్ 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 ఏ సో ఇలా మా హనుగాడు ఏడుస్తా మ్యాచ్ బాక్స్ కోసం నాటకాలు ఆడుతా ఏదో అలా కేక్ అయితే కట్ చేశాడు. కనీసం టేస్ట్ చూపించినా కూడా వాడు రెడీగా లేట్ టేస్ట్ చేయడానికి ఆ మ్యాచ్ బాక్స్లోనే ఉన్నాడు మొత్తము. ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు. ఫుల్ పార్టీ అయితే బాగా జరిగింది. ఏదో మేము ఒకలాగా చేయాలనుకున్నాం, బట్ స్టిల్ గ్రాండ్గానే జరిగిందనే అనుకుంటున్నాము. మేము సింపుల్గానే జరుగుతుంది అనుకున్నాం, బట్ ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడికి ఆటోమేటిక్గా అన్నీ కుదిరిపోయినాయి అలాగా. సో ఇంకా ఇక్కడ వచ్చి మా మామ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప అనమాట. ఆల్రెడీ వీడియోస్లో ఉన్నాయి. ఇంకా మా అక్క వాళ్ళు వీడియో క్లిప్ అయింది యాడ్ అయినప్పుడు. సో ఇంకా అంతా ఫ్యామిలీ పిక్ అయితే ఇక్కడ వచ్చేసింది విత్ కిడ్స్ అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ కిడ్స్ అక్క వాళ్ళు అందరూ కవర్ అయ్యి ఫ్యామిలీ పిక్. ఇక్కడ మా పేరెంట్స్ని మిస్ అయ్యాను అనమాట నేను. బట్ స్టిల్ అంత ఫ్యామిలీ అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లోటు అయితే అంత అనిపించలేదు. అక్క అన్నీ చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ అక్క. సో అలా నేనైతే ఏమీ చేయలేదు. హనుని ఎత్తుకొని నిలబడుకొని ఉన్నాను రెస్టారెంట్లో. మొత్తం అక్క బావ చంటినే చూసుకున్నారు. సో అలా ఇంక ఇప్పటి నుంచి అయితే ఫ్యామిలీస్ ఒక్కొక్కరు స్టార్ట్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి మా ఆఫీస్ ఫ్రెండ్స్ కొలీగ్స్ వీళ్ళు. సో ఇంకా ఒక్కొక్కరితో ఫొటోస్ అంతా తీసుకుంటూ ఉన్నాము. సో వీళ్ళు వచ్చి మా బాహు ఫ్రెండ్స్ పేరెంట్స్ అండ్ ఇక్కడ చంటి వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్. అందరివి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా బికాస్ ఇక్కడ వచ్చి వీళ్ళు ఆల్రెడీ తెలిసిందే నా ఫ్రెండ్ నతియా వాళ్ళు. ఈవెన్ బాహు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు బాహు ఫ్రెండ్స్. వీళ్ళు కూడా జనని వాళ్ళు ఆల్రెడీ తెలిసిందే. వీళ్ళు కూడా నా ఫ్రెండ్స్. అండ్ అబ్బాయి వచ్చి బాహుకి ఫ్రెండ్. సో ఇక్కడే అభిన్ యాడ్ అయ్యాడు. ఇక్కడ నీమా మిస్ అయ్యింది. నీమాకి రీసెంట్ డెలివరీ అయ్యింది కదా, ఆల్రెడీ కేక్ స్మాష్లో చెప్పా. సో అందుకు నీమా మిస్ అయ్యింది. నేను చూడలేదు అభిన్ని ఇక్కడ యాడ్ అయ్యాడని. మళ్ళీ అడుగుతాను అభిన్ని ఫోటో తీసుకున్నారా లేదా అని. సో అండ్ ఇక్కడ వచ్చి మా చంటి ఫ్రెండ్స్ అనమాట. సో అందరివి యాడ్ చేస్తున్నా వీడియోలో బికాజ్ అందరూ నా వ్లాగ్స్ చూస్తారు. ఒకరిది యాడ్ చేసి ఒకరిది యాడ్ చేయకపోతే బాగోదు కదా. సో అందుకోసం అందరిది యాడ్ చేస్తున్నా. ఎవరెవరు వచ్చారో అందరు ఫొటోస్ తీసుకుంటున్నా. వీళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు. తన నేమ్ గుణ, నా ఫ్రెండ్ అనమాట. నేను ఫస్ట్ మేము యూకేకి వచ్చినప్పుడు మా ఇంటి పక్కన ఉండింది. అట్లా అందరూ క్లోజ్ అయ్యామన్నమాట మేము బాగా. సో తెలుగు ఫ్యామిలీ వీళ్ళు. సో తన వల్ల అన్న వాళ్ళు అందరూ పరిచయం అయినారు. అంకుల్ వచ్చున్నాడు వాళ్ళ డాడీ. అండ్ వీళ్ళు వచ్చి మా చంటికి కొలీగ్ అండ్ ఆ అబ్బాయి వచ్చి బాహుక్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చంటి కొలీగ్స్ పిల్లలు వచ్చి బాహుక్ ఫ్రెండ్స్ ఉంటారనమాట. సేమ్ స్కూలే. సో ఇంకా ఈయన వచ్చి మా చంటి వాళ్ళ మేనేజర్. సో రీసెంట్గానే వీళ్ళకి కూడా బేబీ పుట్టారు. అంటే హను పుట్టిన 6 months తర్వాత వీళ్ళిద్దరికి 6 months డిఫరెన్స్ ఉంది. సో వాళ్ళకి రీసెంట్గానే బేబీ పుట్టారు. సేమ్ మా అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. అండ్ వీళ్ళు తెలుగు ఫ్యామిలీ. తినొచ్చి నా ఫ్రెండ్ అనమాట. ఇంకా కిడ్స్ ఇంకా తెలిసిందే, ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నా బై డిఫాల్ట్ కిడ్స్ అంతా బాహుక్ ఫ్రెండ్సే ఉంటారు. సేమ్ స్కూల్ సేమ్ క్లాసులు అట్లనే ఉంటుంది ఆల్మోస్ట్. వీళ్ళు కూడా తెలుగు ఫ్యామిలీనే. మాధురి వాళ్ళు వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే. మా అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. ఇంతకుముందు వచ్చిన అమ్మాయి వచ్చి హారిక. తను మా అపార్ట్మెంట్స్లోనే ఉండింది. బట్ స్టిల్ ఇప్పుడు వచ్చి ఓన్ హౌస్ తీసుకొని వెళ్ళిపోయారనమాట అపార్ట్మెంట్స్ నుండి. అండ్ వీళ్ళు తెలుగు వాళ్ళే, పార్వతి వాళ్ళు. తినే కొన్ని వీడియోస్ అయితే కవర్ చేసింది లాస్ట్లో. ఇలా ఫ్యామిలీస్ వచ్చేటప్పటి నుంచి తనే కవర్ చేసింది. ఇక్కడ అక్క వచ్చి అనికకి ఫీడ్ చేయడానికి వెళ్ళింది. ఇంకా వాళ్ళకి టైం అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళాలి వాళ్ళు కూడా. సో ఇంకా లేట్ అయిపోతుంది. అండ్ దట్ బర్త్డే సండే వచ్చింది. సండే వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే స్కూల్స్ ఆఫీసులు అన్నీ ఉంటాయి. సో అందరూ ఎవరికి వాళ్ళు తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోవడానికే ఉన్నారనమాట. అప్పటికి 7:30, 8 అయిపోయింది డిన్నర్ ప్రాపర్గా స్టార్ట్ అయ్యేసరికి. మేము రెస్టారెంట్ కూడా ఇంత టైం నుంచి ఇంత టైం వరకు అన్నట్టు బుక్ చేసుకున్నాం, 9:30, 10 వరకు అని. సో అప్పటి వరకు అవుటర్స్ని కూడా అలో చేయలేదు. మోస్ట్లీ ఎవరైతే రాలేదు, సండే కదా మోస్ట్లీ ఇక్కడ ఎవరు రారు. సో అలో చేయలేదు. అండ్ వీళ్ళు కూడా తెలుగు ఫ్యామిలీనే. మోస్ట్లీ ఒక 5 to 6 తెలుగు ఫ్యామిలీస్ అయితే ఉన్నారనమాట ఇక్కడెక్కడే. సో వీళ్ళు చంటికి కొలీగ్సే.
సో అలా అందరూ త్వరగా తినేసి వెళ్ళిపోవాలనే ఉన్నారంట. ఆఫీసెస్ ఉంటాయి కదా, మార్నింగ్ స్కూల్స్ అన్నీ ఉంటాయి. సో అందుకోసము ఇంకా అక్క వాళ్ళు కూడా ఇక్కడ నుంచి క్రాలీ నుంచి బ్యాసిల్డర్ని వెళ్ళాలి. వాళ్ళకి ఇంకా లేట్ అవుతుంది, పిల్లలు ఉన్నారు. అండ్ ఇప్పుడేమంటే మా అక్క వాళ్ళ అత్త కూడా లేదనమాట అక్కకి హెల్ప్ చేయడానికి. సో మొత్తం అక్కనే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా త్వరగా వెళ్ళాలనేసి అప్పటికి లాస్ట్ వరకు అందరు వెళ్ళేంత వరకు ఉండిందనమాట అక్క. సో ఈయన మేనేజర్ అనమాట మా చంటికి. ఈయన వల్ల నిశాంత్ ఈయన వల్లనే మేము ఇండియా నుంచి యూకేకి ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చిందంటే ఈయన వల్లనే. సో ఇంకా వాళ్ళే మెయిన్ అనమాట. ఐ మీన్ మెయిన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ వల్లనే 2 times మేము ఆన్సైట్కి వచ్చాము. ఆయన వల్లనే 2 times వచ్చింది మేము ఇక్కడికి. సో ఇంకా అలా అందరూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటా ఉన్నాము. ఆల్మోస్ట్ అందరినీ అయితే కవర్ చేసినాను. కొన్ని వీడియోస్ అయితే క్లిప్స్ లేవు, ఫొటోస్ ఉన్నాయి. మరి ఇంకా ఫొటోస్ అన్నీ పెడితే వీడియో చాలా లాంగ్ అవుతుంది, అందుకే పెట్టలేదు. ఉన్న వీడియోస్ వరకు అయితే అన్నీ పెట్టాను. ఇక్కడ కొంచెం హనుగా నవ్వుతూ ఉంటే ఇంకా కొన్ని ఫొటోస్ అనమాట తీసుకున్నాము. అన్ని కెమెరాస్ కవర్ చేసినారు. ప్రతి ఒక్కరు ఫొటోస్ కెమెరాలు పెట్టుకొనే ఉన్నారు వాడి ముందర. సో ఇంకా ఒక్కొక్కరు అప్పటికి వస్తూ ఉన్నారు. కొన్ని మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు వీడియోస్ ఫొటోస్ తీసినాము. హనుకి ఎవరు లేనప్పుడు బాగా నవ్వుతా కొంచెం ఇండివిజువల్గా సపరేట్గా ఉన్నాడు, నా చేతిలో లేకుండా. ఇంకా అందరూ ఉంటే ఏడుస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడైతే నేను అయిపోయింది అన్ని వీడియోస్, నేనే వీడియో కవర్ చేస్తాను. అందరూ హాయ్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇన్స్టా ఉంది కదా, ఇన్స్టా కెమెరా వెళ్తుంది అంటే అందరూ అలర్ట్గా ఉంటున్నారు. ఇన్స్టాలో వాళ్ళందరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఇంకా ఆల్మోస్ట్ కేక్ కటింగ్ అయిపోయింది, అంతా ఫొటోస్ వీడియోస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే కిందకి వెళ్ళి అందరూ ఫుడ్ తింటున్నారు కదా, ఒకసారి మళ్ళీ కవర్ చేద్దాం, ఐ మీన్ కవర్ ఇన్ ద సెన్స్ అందరినీ పలకరించొద్దామని అయితే వెళ్తున్నా. ఇక్కడ ఏమంటే తమిళ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళని గ్యాంగులుగా అయితే కూర్చునేసి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చోండే బ్యాచ్ అయితే మొత్తం తమిళ్ బ్యాచ్. అండ్ ఇక్కడ నిలబడుకొని మాట్లాడే బ్యాచ్ అయితే తెలుగు బ్యాచ్ అనమాట. సో వీళ్ళంతా తమిళ్ వాళ్ళు. వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ బాహు క్లాస్మేట్సే. సో ఇంకా తనకొచ్చి నదియా, తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. బట్ స్టిల్ తను వీడియోస్లోకి రాదు, కుకింగ్ వీడియోసే పెడుతుంది. అందుకే ఇక్కడ నేను వీడియో తీస్తా అంటే వద్దు అంటుంది. ఇక్కడ అభిని అడిగాను ఫోటోకి రాలేదేమో అని. నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసాను జనని వాళ్ళతో జాయిన్ అయ్యి ఫోటో తీసుకున్నాడని. సో ఇంకా ఇక్కడ వచ్చి తెలుగు గ్యాంగ్ అనమాట, ఇదంతా తెలుగు గ్యాంగ్. తను వచ్చి నా ఫ్రెండ్, మారిషస్లో ఉంటారు వాళ్ళు. ఇక్కడ యూకేకి వచ్చారు లైక్ మా లాగే. I chose few items. Mama, cool drink కావాలన్నా. ఐ మీన్ వాళ్ళది వచ్చి ప్రాపర్ మారిషస్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి మా మామ వాళ్ళు. లేదక్క మనం హలో స్పెషల్ చేయరు. అన్న ఫోటోలు తీసి అలసిపోయినాడు. అన్న దగ్గర నేను ఫోటోలు నేను ఎట్లా తీసుకోవాలి. సో ఇది ఆల్రెడీ చూపించా బఫెట్, అందరూ ఫుడ్స్ ఎవరి పార్టీ సెల్ఫ్ సర్వీసే. సో ఇంకా ఇక్కడ వచ్చి పైన నుంచి కవర్ చేస్తాను అందరూ ఫుడ్ తినే ఏరియాని పైన నుండి కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరు కిందనే కూర్చున్నారు, ఫ్రీగా ఉంటుంది. ఇది వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. నేనే వీడియో కవర్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాను. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, వెళ్ళిపోయినారు కూడా. ఇక్కడ మా హనుగాడు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి నడుస్తున్నాడు అనమాట. సో వాడికి కొత్త షూస్ ఇప్పుడైతే చూస్తున్నాము. వాడి షూస్ వేసుకొని నడుస్తా ఫుల్ డ్రెస్ అంతా వీడియో కవర్ అయింది. సో ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. కొంతమంది పైన కూర్చొని తింటా ఉన్నారు, ఇంకా కింద ఆల్మోస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పటికి 9:30 వరకు అయిపోయిందనమాట టైం. ఇంకా ఒక్కొక్కరుగా స్లోగా అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంకా పైన ఇక్కడ వచ్చి హిందీ వాళ్ళు అనమాట, వాళ్ళ బ్యాచ్ కూర్చోన్నారు. అంటే చంటి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఆల్మోస్ట్ అంతా నార్త్ సైడ్ వాళ్ళే అనమాట. సో ఇట్లా బ్యాచులుగా కూర్చొని అందరూ ఫినిష్ అయితే చేసి డిన్నర్ ఎవరెవరు పార్టీకి వాళ్ళు స్టార్ట్ అయిపోయారనమాట. సో ఇక్కడ డ్రింక్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి కౌంట్ చెప్తా ఉన్నాము ఎంతమంది కిడ్స్ ఎంతమంది ఏమి అని. ఇంకా మేము ఫైనల్లీ కూర్చున్నాము తినడానికి. ఇంకా అక్క వాళ్ళు స్టార్ట్ అయిపోతూ ఉన్నారు. హనుకు కూడా అక్కనే ఫీడ్ చేసారనమాట వాడు ఏడుస్తూ ఉంటే. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు గిఫ్ట్స్ ఇంకా మావి ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసుకొని క్లీన్ చేస్తున్నాం అనమాట. మా స్టఫ్ అంతా ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి. ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది. రెస్టారెంట్లో ఎవ్వరు లేరు. మా హనుగాడు ఇప్పుడు ఫ్రీగా అంతా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ చూడు వాడు షూ లైటింగ్లే ఉంది. సో అదనమాట. ఇలా
మా హనుగాడి బర్త్డే ఫస్ట్ బర్త్డే అయితే హ్యాపీగా బాగా అయితే జరిగింది. ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఇది మాక్టైల్ కాంప్లిమెంటరీ ఇచ్చారు. అండ్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ అంతా ఇప్పుడు కార్లోకి పెట్టాలి. అంతా వెళ్ళిపోయారు కదా, వచ్చేటప్పుడు అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం స్టఫ్ అక్క వాళ్ళ కార్లో వేసుకొచ్చాము. ఇప్పుడు మా కార్ ఒక్కటే ఉంది కాబట్టి అంతా డంప్ చేసేగలికి నాకు హనుక్ ప్లేస్ లేదనమాట. సో అందుకు మేమిద్దరం బై వాక్ వెళ్తున్నాం. ఇంటికి దగ్గరే 15 minutes బై వాక్ అంతే. సో అందుకోసం మేమిద్దరం వాక్ అయితే వెళ్తున్నాం. 10:30 నైట్ టైమ్. వాళ్ళిద్దరు కార్లో అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇలా మా హనుగాడి బర్త్డే ఒక పొలిటీషియన్కి, ఒక సెలబ్రిటీకి జరుగుతుంది కదా, అన్ని ఏరియాస్లో వాళ్ళ ఫాలోవర్స్ కేక్ కట్ చేసి పార్టీ చేసుకోవడం, అలా జరిగింది మా హనుగాడి ఫస్ట్ బర్త్డే ఇండియాలో, యూకేలో. ఇంకా కొన్ని పిక్స్ అయితే ఇవన్నమాట. సో ఫైనల్లీ మా హను బర్త్డేకి బెస్ట్ విషెస్, బ్లెస్సింగ్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.